హ్యాపీ న్యూ ఇయర్. శివ్ కుమార్ గారు నాకు బ్యూటిఫుల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. దట్ ఈస్ iPhone 15. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. మిస్టర్ బ్యూటిఫుల్ గై వచ్చేసాడు రాడు. నీకోసం ఏదైనా ఇది చిన్న గిఫ్ట్ నీకు అంతే. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. నా ప్లాన్ ఈ రోజు కొంచెం శివ మీద ఒక బ్యూటిఫుల్ ప్రాంక్ చేయాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? స్విచ్ ఆఫ్ చేసి పారిపోతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నా. ఇది చిన్న విషయం కాదు నాన్న, బాగా ఆలోచించు. వచ్చాడు మావాడు. హీరో వచ్చాడు. వచ్చాడు 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 వచ్చాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. యాక్చువల్లీ మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఎందుకు న్యూ ఇయర్ ట్రిప్ కి బయలుదేరుతున్నాము. ట్రిప్ ఎక్కడికంటే శివగారి ఇంటికి. ఎందుకంటే శివగారి బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంది కాబట్టి మంచిగా న్యూ ఇయర్ ని గడపడానికి మనం బెల్గాంకి వెళ్ళిపోతున్నాము. దాంతో పాటు శివ్ కుమార్ గారు నాకు బ్యూటిఫుల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. దట్ ఈస్ iPhone 15. ఓ మై గాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. మిస్టర్ బ్యూటిఫుల్ గై వచ్చేసాడు రాడు. హై పరి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఫర్ ఫర్ కమింగ్ విత్ మీ. గిఫ్ట్. అండ్ అరే నీకోసం ఏదైనా ఇది చిన్న గిఫ్ట్ నీకు అంతే. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. దాచాం కుప్పలు కుప్పలుగా. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు ఇంత చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను అంటే బికాస్ మాస్క్ వేసుకోకుండా తిరిగాను అనుకోండి, చాలా మంది చూస్తున్నారు. సో నాకు కొంచెం సిగ్గేస్తుంది. సిగ్గు కాదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లానే ఈరోజు ఎయిర్పోర్ట్లో కొంచెం ఫన్ చేయబోతున్నాము. అది యాక్చువల్లీ ఏంటి అంటే ఎంజాయ్ చేస్తాం కదా శివు, చూస్తారు వీళ్ళు కూడా. సో రండి వెళ్ళిపోదాం. మనిషికి ఎక్కడికి వెళ్ళినా వాచెస్ ఇదైపోయింది. శివు ఎవరి కోసం తీసుకుంటానికి వచ్చావు? ఎవరి కోసం ఏం తీసుకుంటున్నావు? ప్రతి వాచ్ బాగానే ఉంటుందిలే నీకు. వాట్ ఆర్ యూ డూయింగ్? నీ ఫ్రెండ్ పెళ్ళికి ఏదో గిఫ్ట్ తీసుకుంటావని చెప్పి నేను నా కోసమే వచ్చాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ఫ్రెండ్ పెళ్ళికి అదే నా ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ తీసుకున్నారో చూడాలి. బట్ ఈ వాచ్ నా కోసం తీసుకున్నాను. ఓకే, చూపించు ఒకసారి వాచ్. హౌ ఇస్ ఇట్ గైస్? క్రేజీగా ఉంది. చాలా బాగుంది కదా. క్రేజీ ఉంది. యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఎంజాయ్. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు నాకు. కాదు, అడగాల నేను ప్రతిసారి నేను కనిపిస్తావు పని అని. క్యూట్గా ఉన్నా శివు. కొనిస్తాను, డోంట్ వరీ, యూ టేక్ ఇట్. తర్వాత మనం ఎయిర్పోర్ట్ ఎంజాయ్ చేద్దాం. సో యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే నా ప్లాన్ ఈరోజు కొంచెం శివ మీద ఒక బ్యూటిఫుల్ ప్రాంక్ చేయాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బయటకు వచ్చాక ఏది ప్రాంక్ చేయలేదు కాబట్టి, సో ఎయిర్పోర్ట్లో ఉన్నాను కాబట్టి పెద్దగా ప్రాంక్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. రచ్చ అవుతుంది. వాడైతే ఫోన్లో మాట్లాడుతున్నాడు. సో నేను పారిపోవాలని అనిపిస్తుంది నాకైతే. సో నా వైపు చూస్తున్నాడు కాబట్టి కొంచెం చూద్దాము. నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసారు, లేకపోతే నేను స్విచ్ ఆఫ్ చేసి పారిపోతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నా. ఇది చిన్న విషయం కాదు నాన్న, బాగా ఆలోచించు. సో పారిపోదాము, కొంచెం ఎక్కడికో పోయి దాచుకుంటారంట. ఓ మై గాడ్.
వాడు పాపం ఫోన్ చేస్తే లెట్ us టాక్ నౌ. యాక్చువల్లీ చాలా సేఫ్ అయింది. సో ఐఎమ్ జస్ట్ హైడింగ్ బిహైండ్ a gate, actually gate number. हे भगवान. हेलो హలో మరి ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ నా దగ్గర ఉంది షూ. మరి ఫోన్ ఎత్తాలి కదా. ఫోన్ చేస్తే మరి దేనికి పెట్టుకున్నావు ఫోన్? నువ్వు రెండు ఫోన్ పెట్టుకున్నావు. సారీ షూ ఎక్కడున్నావు నువ్వు? కాదు నేను నా తరపు నుంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కడ వాచ్ నా తరపునే. నువ్వు నీ డబ్బులు పెడితే ఏంటి, నా డబ్బులు పెడితే ఏంటి? నన్ను వదిలేసి ఎందుకు పారిపోయావు చెప్పు. నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావు? నాకు తెలీదమ్మా. నేను అప్పటి నుంచి నేను వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? టైం అయిపోయింది. మరి ప్లీజ్ నువ్వు ఇవన్నీ ఆటలు ఇప్పుడు పెట్టుకోకు చెప్తున్నా. నేను నువ్వేం నన్ను వెతకట్లేదు, నాకు తెలిసిపోతుంది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. నో శివ్, నేనేం గేమ్స్ ఆడట్లేదు సరేనా? నువ్వు నాతో మాట్లాడకు, ఎందుకంటే యు ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ మీ. అరే ఏంట్రా ఇది? నువ్వు మంచిగా సర్లే పోయిందిలే అని వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపో, నో ప్రాబ్లం. నేను ఎక్కడున్నా నీకెందుకు శివ్? నాకు అర్థం కాదు. వై డూ యూ వాంట్ ఆల్ దాట్? ఎందుకురా నీకు? అరే శివ్ గేట్ నంబర్ 16 కింద నుంచుతాను, రావా ఇక్కడికి ప్లీజ్, నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్. శివ్ ప్రాంక్ చేశాను నేను నీ మీద ఎంతసేపు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ కమ్ హియర్. నన్ను ఇది ఎట్లాంటి ప్రాంక్ అంటే ఇది క్యూట్ ప్రాంక్. నేను బయటికి రాగానే ఏం ప్రాంక్ చేయలేదు కదా, అందుకని. అదే మ్యాజిక్. నువ్వు ప్లీజ్ రాయ్ టు ఐ మిస్ యూ. వచ్చాడు మావాడు. హీరో వచ్చాడు. కాదండి, మీరే చెప్పండి. ఈవిడ ఎక్కడో పోతుందంట, నాకేం చెప్పకుండా పోతుంది. నేను బోర్డింగ్ టైం అవుతుందని వెతుకుతున్నాను ఈవిడ్ని. చెప్పకుండా పోలేదు. ఫన్ ప్రాంక్ చేద్దాము అంటే ఫన్ లాగా కొంచెం ఒక చిన్న ఏదో చేద్దాం నీతో అని చేశాను. ఐఎమ్ సో సారీ. భయపడ్డావా? నేను కొంచెం భయపడ్డా. అరే ఆగు. ఎందుకు భయపడ్డానంటే నాతో పాటు వచ్చినావని భయపడ్డాను అంతే, లేకపోతే నేను పట్టించుకునే వాడిని కాదు. సైలెంట్ గా మూసుకొని వెళ్ళిపోయేవాడిని. బట్ నువ్వు నాతో పాటు వచ్చావు, మీ అమ్మకి చెప్పావు నేను శివతో పాటు వెళ్తున్నాను. దాని ఒకే ఒక కారణం వల్ల మీ అమ్మ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల నేను వచ్చి వెతుకుతున్నాను నిన్ను. నేను బెల్గాం దీనికి ఈవిడ ప్రాంక్ అంట. నేను బెల్గాం వెళ్ళట్లే, నేను బెంగళూరుకి వస్తున్నా మమ్మీ. వెళ్ళిపో బెంగళూరు వెళ్ళిపో. కాదండి, మీరే చెప్పండి దీనికి ఎవరైనా ప్రాంక్ అంటారు? అక్కడికి వచ్చి మా ఊర్లో ఫస్ట్ కాదు అక్కడ ఏంటి, షూ నాకు ఫోన్ కొనిపించడం చెప్పింది. తర్వాత నేను నీ కోసం వాచ్ కొనిపిస్తానని చెప్పి మాయమైపోయింది. అండ్ ఇక్కడికి వచ్చి ప్రాంక్ అంటుంది. ఇదంతా అర్థం ఏంటి? దీనికంటే అర్థం ఏంటి? తను నాకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఒక కారణం వల్ల ఇది ప్రాంక్. ఏడ్చావు. విను నా మాట. ఫస్ట్ థింగ్, ఇప్పుడు టైం ఎంత అయింది? మరి ఇట్స్ ఆల్రెడీ లేట్. టైం ఎంత అయింది? 2:23. 2:20కి మా బోర్డింగ్ అండి. ఫస్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోదాం. నువ్వు లేట్ అయిపోయింది. ఆగాగు. ప్రాంక్ అని ఇంతసేపు నువ్వు టైం వేస్ట్ చేసావు. ఇప్పుడు టైం అయిపోయిందని పరిగెత్తున్నావు. నా దగ్గర అవార్డులో ఫ్లైట్ మిస్ అయిపోని నాకు పర్వాలేదు. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ బుక్స్ నువ్వే చేయాలి. చేస్తానులే పర్ ఇది పోనివ్వండి. పద మన ఆనవాయితీ కదా, ఫ్యామిలీ ఆనవాయితీ లాస్ట్ మూమెంట్ కి పోవాలని. క్లోజ్ చేసి ఎందుకండి వీడిని బిగ్ బాస్ నుంచి బయటికి పంపించారు ఇంటికి వచ్చి. సో గైస్ వి ఫైనల్లీ టేకెన్ ద ఫ్లైట్. ఏం మిస్ కాలేదు, పీస్ఫుల్ గా ఉన్నాం. ఏంటంటే ప్రియాంక గారు ఏడుస్తున్నారన్నమాట. ఎందుకు ఏడుస్తున్నారంటే ఇప్పుడు ప్రియాంక గారిని నేను మా ఇంట్లో డ్రాప్ చేసి నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అన్నమాట. ఎందుకు ప్రియాంక గారిని తీసుకువెళ్ళట్లేదని మీకు ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరికి నా ఫ్రెండ్స్కి కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. లైక్ ప్రియాంక గారు అంటే వాళ్ళకి చెప్పకపోయినా తెలుసులే, వాళ్ళకి తెలుసు, ఇలాగా తెలుసు. బట్ పబ్లిక్ ప్రియాంక గారిని ఇలా తీసుకెళ్ళడం మంచిగా ఉండదు అని నేను ఒక్కడనే వెళ్తున్నాను నా ఫ్రెండ్ పెళ్ళికి. సో ప్రియాంక గారిని నా ఇంట్లో డ్రాప్ చేసి మా అమ్మతో నా చెల్లితో ఉంటుంది ప్రియాంక గారు.
ఈ రోజు వెళ్ళి రేపు మధ్యాహ్నం దగ్గర నేను వచ్చేస్తాను ప్రియాంక. డోంట్ వరీ, ఓకే? యూ విల్ బీ విత్ మై మదర్, మై సిస్టర్ అండ్ లూసీ. నువ్వు వెళ్ళు, ఇప్పుడే ఏడ్చావు, నేను ఎంత ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడే ఏడ్చావు. ఇప్పుడే ఏడిచింది ప్రియాంక. ఇప్పుడు ఏంటబ్బా కెమెరా ఆన్ అయితే బట్ గైస్ చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో మీకు ఆ పాత ఇయర్లో మేనేజ్ చేసేసి మీరు కొత్త సంవత్సరానికి ఎంటర్ అవ్వండి మీ అందరి లవ్డ్ వన్స్ తో. యాక్చువల్లీ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి కొత్త సంవత్సరం అయ్యింది తెలుసా. సో అదంతా మర్చిపోయి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. అండ్ ఇంకా వీడియో ఉంది పెళ్లిలో ఈయన ఏమేమి చేయబోతున్నారు, ఒక చిన్న క్లిప్స్ ఉంటుంది. అండ్ చూపించాను. అండ్ నేను వాళ్ళ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తానో అదంతా కూడా ఉంటుంది. కీప్ వాచింగ్ ద వీడియో. సో గైస్, నేను మళ్ళీ తిరిగి మా ఊరికి వచ్చేసాను. పెళ్ళి అక్కడ అయిపోయింది. యాక్చువల్లీ రేపు ఈవినింగ్ దాకా ఉండమని అంటున్నారు నన్ను. బట్ నేను ఇమీడియట్లీ ఈరోజు హైదరాబాద్ బయలుదేరాలి. అంటే ఈరోజు అంటే రేపు పొద్దున ఫ్లైట్ ఉంది నాకు. సో అందుకే నేను వచ్చేసాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రియాంక గారు ఏం చేస్తున్నారంటే, ప్రియాంక గారు బ్యూటీ పార్లర్లో ఉన్నారంట. అది కూడా ఎప్పుడంటే ఇప్పుడే జస్ట్ నేను ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు వెళ్ళారంట బ్యూటీ పార్లర్కి. పొద్దు నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడు నేను వచ్చాను అనుకో, ఇప్పుడు వెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్కి. ఎప్పుడు వస్తావమ్మా అని అడిగితే, ఇప్పుడే హెయిర్ స్పా చేయించుకుంటున్నాను, సో ఒక 1 అవర్లో వచ్చేస్తాను అంటుంది. నువ్వు వెళ్ళు, మంచిగా భోజనం చేసి పడుకో, నేను వచ్చాక నేను లేపుతానంటుంది. ఓ మై గాడ్, నేను ప్రియాంక గారిని ఎంతలా మిస్ చేస్తుంటే, ప్రియాంక గారిని కలవడానికి వస్తే మా ఫ్యామిలీతో ఉండాలని నేను వస్తే చూడండి ప్రియాంక గారు ఏం చేస్తున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ ఫేర్ అట్ ఆల్ యార్. మీరే చెప్పండి, ఫేరా ఇది? పదండి ప్రియాంక గారిని కలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, మా ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో 2024 మీ అందరికీ మీరు కోరుకున్న అన్ని డ్రీమ్లు నెరవేర్చాలని ఆ దేవుడితో కోరుకుంటూ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరూ. కట్ ద కేక్. yes. ఓ మై గాడ్, కేక్ చాలా బాగుంది. yes, సూపర్ గా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. తంగి హ్యాపీ న్యూ ఇయర్ అవ్వ. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ మై ఆడియన్స్ అండ్ ప్రియాంక గారు. వెయిట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియాంక గారు, వన్ సెకండ్ మీకు కొంచెం స్టైల్ గా తినిపిస్తా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.